అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదల రవి. ఈరోజు మనతోటి అన్యాయంగా అక్రమంగా పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి జైలుకి వెళ్ళొచ్చినటువంటి ఒక అమాయకుడు, ఒక దళిత బిడ్డ, ఒక గిరిజన బిడ్డ, ఒక ఆదివాసి బిడ్డ అయినటువంటి కురసం రమేష్ క్రైస్తవ్యం కోసం పోరాడుతూ అనేక ఆత్మల్ని రక్షిస్తున్న క్రమంలో తన గ్రామంలో ఉంటున్నటువంటి ఒక మతోన్మాది మరియు ఒక్కొక్కరి స్వలాభం కోసం ఒక అమాయక క్రైస్తవుడైనటువంటి కురసం రమేష్ని 62 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. ఈరోజు మరి అదే విషయాలని మాట్లాడడానికి అసలు తన బైక్లో బాంబులు పెట్టింది ఎవరు, పోలీసు స్టేషన్కి ఎలా వెళ్ళాడు, కోర్టుకి ఎలా వెళ్ళాడు, జైల్లో 62 రోజులు ఎలా ఉన్నాడు అనే విషయాలని మాట్లాడడం కోసం ఈరోజు మన దగ్గర మనతో, నాతో, మీతో మాట్లాడడానికి, తన బాధల్ని, తన అనుభవాన్ని పంచుకోవడం కోసం మరి మన కురసం రమేష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ప్రైజ్ లార్డ్ కురసం రమేష్ గారు. అయ్య గారు, మనం ఈరోజు మరి నువ్వు ఇన్ని ఇబ్బందులు పడ్డావు, చాలా కష్టాలు పడ్డావు, క్రైస్తవ్యం కోసం పోరాడుతా ఉన్నావు. ఈ క్రమంలో 62 రోజులు జైలు పాలు కావాల్సి వచ్చింది. అసలు మొదటి రోజు ఏం జరిగింది? నీ బైక్ లో బాంబులు పెట్టిన రోజు ఏం జరిగింది? చెప్తానయ్య గారు. ఆ రోజు ఆదివారం రోజు నేను చర్చికి వెళ్ళిన. గట్టిగా మాట్లాడు. చర్చికి వెళ్ళిన ఆదివారం రోజు నేను చర్చికి వెళ్ళిన. అక్కడే మా ఊర్లోని చర్చి పక్క సైడు. ఓకే. అక్కడ నడుతున్న ఉంటది. 10 గంటల లోపల నేను చర్చికి వెళ్ళిన. చర్చికి వెళ్ళి ఉదయం 10 గంటల ఉదయం 10 గంటలకి చర్చికి వెళ్ళిన. చర్చికి వెళ్ళి ఒక 1 గంటకి 1:30కి మళ్ళీ ఇంటికి వచ్చిన. మధ్యాహ్నం ఇంటికి వస్తే మరి భోజనం తిన్న తర్వాత బండి మరి ఎన్కురు కూర సామాన్ లేదుగా, మరి సరుకులు లేవుగా, సరుకులు పోయొద్దని నా భార్య చెప్తే బండి కాడ పోతే కూరగాయలకు పోయిద్దామని మీ భార్య చెప్పి బండి దగ్గర పోయినా. బండి దగ్గర పోతే అందులో బండి స్టార్ట్ చేసిన కాలే, స్టార్ట్ చేస్తే కాలే. ఒకవేళ చూస్తే ఎందుకు బండి కాలేదు, స్టార్ట్ కాలేదు, చూస్తే ఏమో నా భార్య చెప్పింది, ఆ అడుగులు ఏదో వైర్లు కానొస్తాయి తెల్ల ఒకసారి చూడపోయినావని చూసిన మొత్తం బండిలో వైర్లు చుట్టుకొని ఉంటే వైర్లు చూస్తే ఏంటి తెల్ల వైర్లు ఉన్నాయి కదా, దేనికోసం ఎవరు పెట్టిండా, లేకపోతే పిల్లగాలు పెట్టారా, లేకపోతే ఏదైనా గాలితే సీడ దూర్పిచ్చిందా అని చూస్తే మొత్తం అనుకొని ఉంది. ఆ బ్యాటరీకి ఇంజిన్ పెగుకి మంచిగా పెట్టారు. బ్యాటరీకి ఇంజిన్ కి పెగు పెట్టి ఉంది వైర్లు, బాంబుల వైర్. కానీ మనకు కూడా బాంబు అనే సంగతి తెలియదు. చూసి మరి ఇదేంటి ఇట్లా పెట్టారు అన్నట్టు చూస్తే తెలియదు. ఇదేంటో చిన్నగా ఉంది, ఇదేమో కంకులాగుంది, ఇదేమో మందులాగుంది, ఏంటి అన్నట్టు డౌట్ వస్తే దాన్ని కూడా పక్కకు పెట్టిన. అందులోనే ఉంది బండిలో. బండి కూడా అట్లా పోలేదు, ఎన్కుడు పోలే. మళ్ళీ ఒకడు మా వరకు పిలిచిన, రాటా ఫోన్ చేసుకొని ఇలాంటి నా బండి కాడ ఉంది, నువ్వు ఒకసారి వచ్చి చూసుకో అని చెప్తే వాడు వచ్చిండు. వస్తే సోమరాజు అనే వ్యక్తి వచ్చిండు. ఇలాంటి కదా ఎవరో పెట్టిండు, నీకు చంపటానికి పెట్టి ఉంటారా, ఇదేమో బండిలో ఉంది, ఇదేమో బాము, ఇదేమో కంకు, ఇది మామూలు పేలదు, చచ్చిపోతావని చెప్పి అదే బండి కూడా. సోమరాజు అంటే మీ దోస్తు. ఆయన పిలిచి చెప్పినాను. పిలిచి చెప్పిన. ఏమని చెప్పినావు? మరి ఇదేంట్రా నాకు తెలియదు కదా, ఈ బండిలో ఏంటో ఇట్లుంది, ఇక్కడక్కడ జాయింట్ చేసి ఉంది, మరి ఎవరో పెట్టారో ఏంటో, మరి మనము పార్థం పోయి వచ్చే లోపల ఇది ఉంది, మరి ఏంటి చూసుకుంటే ఆయన చూసిండు. చూస్తే ఇది బాంబురా, ఇది మామూలు కాదు, ఈ బండలు పేల్చే బాంబులు, ఒకవేళ పేలితే ఇది కూడా ఉంటదు, నువ్వు కూడా లేచిపోతావు, చచ్చిపోతావు అన్నట్టు మా దోస్తు గారు చెప్పిండు. అది ఏం బాంబు అసలు? అది బాంబు అనేది బాంబా, బారాల బాంబు ఏదో సార్, మాకు అది ఆ బాంబు సంగతి తెలియదు. మేము చిన్న పేదోళ్ళు,
కూలి చేసుకొని బతికేటోమా ఆ, మాకు అలాంటి విషయం ఏం తెలియదు. ఆ, ఇప్పటికి మేము కోయలు తెలుగు కూడా సరిగా రాదు మాకు మాట్లాడటానికి. మేము కొండ జాతి ప్రజలు. కొండేసి పరదాలు ఇప్పటికి దాన్ని బట్టి మాట్లాడాలంటే మేము ఇప్పటికి అంతకుముందు కూడా ఏదేదో రకరకాల పని చేసుకొని ఉండేటోమా బోతలు అలాగే తాగి కూడా చెడిపోయి ఉన్నాం. అప్పటికే మాకు ఏం కలిసి రాలేక ఉమ్, కానీ ఇప్పుడు దేవుడు నమ్ముకుంటే ఇప్పుడు మంచిగా అన్ని కలిసి వస్తుంది. దేవుడి వల్ల దేవుడు కృపను బట్టి అన్ని కలిసి వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నాక ఇప్పుడు కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ 10 కుటుంబాలు దాకున్నారు. మా వాళ్ళు కూడా నమ్ముకున్నారు. కొంతమంది ఈ ఊరేమో 60 కుటుంబాలు మొత్తం. ఉమ్, 60 కుటుంబాల్లో మేము 10 కుటుంబాలు నమ్ముకున్నాం. ఉమ్, దాన్ని బట్టి ఈ బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఏంటో గాని అంత ముందు నుంచి మాకు కూడా ఈ ఊరోళ్ళు కొద్దిగా అన్నజన్నుల వ్యక్తులు కూడా మా మీద పగ్గలోనే ఉమ్, కోపం మీద ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము చెప్పలేకపోతున్నాం. ఉమ్, అలాంటప్పుడు ఎటు పోయినా కూడా మాకు చూస్తూనే ఉంటారు. ఏదైనా ఎటు చర్చిపోయినా కూడా ఎక్కడికి పోతున్నారు ఏంటి వీళ్ళ పరిస్థితి అన్నట్టు వాళ్ళకు తాగి గోల చేస్తూనే ఉంటారు. అప్పుడు ఊర్లో శత్రువులు ఉన్నారు నీకు. ఊర్లో శత్రువులు బాగున్నారు. దాన్ని బట్టి ఆ బాంబు విషయం కూడా ఎందుకు శత్రువులు ఉన్నారు? నువ్వు మంచోడు కదా. అయితే దేని వల్ల శత్రువులు తయారయ్యారంటే చాను అక్కడ ఒకవేళ మేము నీతిగా ఎరుగుతున్నాం కాబట్టి దేవుడు నమ్ముకున్నాం కాబట్టి అయితే మేము ఇప్పుడు వరకు మందు తాగాము. మందు తాగవు. మందు తాగము. నీతి నిజాయితీగా ఉంటాను. మంచిగా సువార్త చెప్పుకుంటా ఒకవేళ తాగబోతులకు చెప్పుకుంటా ఉమ్, అట్లా తిరుగుతున్నాం. కానీ చెప్పినా కూడా కొంతమంది అట్లా వింటారు, కొంతమంది విన్నారు. మా మాటలు చెప్పినా కూడా వినేటట్టు నటిస్తారు. మళ్ళీ అవతల పోయి మళ్ళీ ఒక సోది చెప్తారు, తాగుతారు. తాగుతారు. తాగి అలాంటప్పుడు వీళ్ళేమో మంచోళ్ళటరా, వీళ్ళు దేవుడు నమ్ముకున్నారటరా, వీళ్ళు మంచి నీతిగా ఉంటున్నారట, అన్ని కలిసి వస్తాయటరా. ఉమ్, ఎక్కడి నుంచి ఇలాంటి దేవుడు తెచ్చారా, మన ముత్తాత నుంచి చేసే దేవుడికి చేయాలి కానీ ఇలాంటి చేయకూడదు అని మన ముత్తాత తాత తరువులో ఉన్న దేవుడు నమ్మాలి కానీ నమ్మాలి కానీ వీడేదో దేవుని నమ్మిండట, వీడికి కలిసి వస్తుందట, వీడికి ఏదో దేవుడు ఉన్నాడట అని అంటారా? అన్నట్టు ఇందులో కూడా గొడవలు వస్తాయి. ఇందులో గొడవలు వస్తాయి. ఇందులో కూడా గొడవలు వస్తాయి. కానీ మాటలతో నీళ్ళకి పని లేదు. ఉమ్, ఇట్లా నడిపించేటోడుకు ఎవరికన్నా ఒక్కడికి లేకపోతే అప్పుడు వీళ్ళు మారి వస్తారు. ఆ దేవుడు కోదులు పెట్టి మన మీద వస్తారు అనే గొడవలు కూడా ఉన్నాయి ఇందులో. ఉమ్, ఉమ్, కానీ తేనె వాళ్ళు వేసిండు, ఈ బండిలో వేసారు కానీ తేనె వాళ్ళు వేసారు ఈ బాంబు కానీ నాకు తెలియదు. కానీ అసలైతే నేను నా తరపున ఆలోచిస్తే నాకు చంపి మా వాళ్ళు దేవుడు నమ్ముకుండేటోడు ఒకవేళ నాకు చంపి అందరికి వాళ్ళ వైపు లాగానని కొంతమంది ఉన్నారు. అది ప్లాన్. ఇప్పుడు అందులో బాంబులు పెట్టి నీకు చంపాలనుకున్నారు. చంపి అంటే నీ తరపున ఉన్న జనాలని వాళ్ళకెళ్ళి చేసుకున్నాం. వాళ్ళకైనా చేసుకుంటే మనలాగా ఉండాలి, మనలాగా తాగాలి, మనలాగా తిరగాలి. ఇట్లా నీతి వద్దు ఏమొద్దు. మన నీతిలాగా మన ముత్తాతలు చేసిన దేవుడికే మొక్కాలే కానీ ఇలా కొత్త కొత్త దేవుళ్ళు వద్దు. మనలాగే ఉండాలి. ఆడవాళ్ళు మోగోళ్ళు మొత్తం తాగకుండా డ్యాన్సులు వేయకుండా మనలాగే ఉండాలి. ఇలా నీతిగా మార్చకూడదు అనేది ఇలాంటి కూడా గొడవలు వస్తాయి. ఈ గొడవలు కూడా ఉన్నాయి. దాన్ని బట్టి చంపాలని కూడా ఉన్నాయి. అందుకే నాకు ఎవరు పెట్టిండో ఎవరు చేసిండో ఆదివారం రోజు పొద్దున పూట 11 గంటలకి పెట్టారు. మేము 11, 12, 1 గంటకి 1 గంటకి మేము ఇంటికాడ వచ్చినాం. అప్పుడు చూస్తే బండిలో ఉంది. మరి ఆ బండిలో అప్పుడు సోమరాజు చెప్పిన తర్వాత ఏం జరిగింది? సోమరాజు చెప్తే ఇది మరి ఎట్టి సంగతిరా, ఇది బండికి పెట్టారు ఎవరు నీకు చంపితే మాకందరూ మళ్ళా మేము అంత తెలియదు, నువ్వు ఉంటేనే మాకు మంచిది, ఎవరో ఇది బండికి బాంబు పెట్టారు మరి ఎట్ట చేద్దామని చెప్తే మరి ఆయనే అడిగా ఇచ్చింది. మళ్ళా మరి దీలాంటి మళ్ళా పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే దొరకబెడతారట కదరా అని చెప్పిండు. నేను చెప్పినప్పుడు ఏమని నిజమేరా, నిజమే. ఒకవేళ వాళ్ళకి ఫోన్ చేయకుంటుంటే మరి ఇట్లనే ఎక్కడో మధ్యలో దారిలోన్నా ఎక్కడన్నా కలిసి చంపేట అవకాశం ఉంటుంది. మరి పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే తెలిసిపోతుందిగా, దొరకబెడతారటగా అని చెప్పే మాటల్లోనే నిజమే అరే అనుకుని ఫోన్ చేసిన. నేనే ఫోన్ చేసి పిలిపించిన. ఫోన్ చేస్తే తొందర కూడా కానిస్టేబుల్ సారు పంపలే. ఒక 2-3 గంటల లోపల వచ్చారు. ఫోన్ చేస్తే రాలే. అరే ఎట్ట చేయాలి అన్నట్టు అట్లా ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఒక గంట తర్వాత ఒక గంట తర్వాత వచ్చిండు. వచ్చి ఆ కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారు. ఏంటి ఎక్కడ జరిగింది ఏంటి రమేష్ అన్నయ్య, ఇక్కడ బాంబు పెట్టారు సార్ బండిలో, మరి ఎవరో మరి నాకు తెలియదు, బాంబు పెట్టారు, అందుకే మీకు ఫోన్ చేసిన సార్ ఒకసారి చూడండి అని చెప్తే చూశారు, చెక్ చేశారు. చేసిన తర్వాత మా బాంబు కూడా మొత్తం పౌడర్లాగిలో అన్ని కెమెరాలు పెట్టి తీశారు. మంచిగా తీసినాక పోలీసులు తీశారు. వచ్చారు. వచ్చి ఆ బండి నుంచి ఆ వైర్ కూడా మొత్తం తీసి పక్కకు పెట్టి ఆయన ఇంకొక అతను కూకున్నాడు కుర్చీలో కూకుని రాసిండు, నీ మీద
ఎవరన్నా గొడవకు అంత ముందు గొడవలు ఉన్నారా అని ఉమ్, చెప్పారు. ఉమ్, గొడవలు ఇక్కడ ఊర్లోకి ఎవరు లేరు కదా సార్, ఒక్కడు ఉన్నాడు బావ ఉమ్, గంగరాజ్ అనే వ్యక్తి ఒక్కడు ఉన్నాడు. ఉమ్, ఆయన పెట్టి ఉంటాడో ఏం కానీ నాకైతే తెలియదు, నేను చూడలేదు. ఉమ్, కానీ ఇక్కడ ఇంతమంది 60 కుటుంబాల ఊర్లోకి ఎవరు గొడవ లేదు, ఉమ్, గంగరాజు ఒక్కడే గొడవ, ఉమ్, ఆయన పెట్టి ఉంటాడు ఏమన్నట్టు నేను చెప్పిన. ఉమ్, కానీ నేను చూడలేను, కానీ ఉమ్, పెట్టేటోడు అలాంటి పని అయితే ఆయనే చేస్తాడు. ఉమ్, కొద్దిగా ఒక రకం మంచి కాబట్టి మాకు దేవుడు నమ్మేటోడుకు చూడలేక ఇది గొడవలు వస్తాయి వారి మీద తరపున కూడా, ఇలాంటి చేసేటోడు కూడా ఆయనే అని ఆ సార్ వాళ్ళ ముందు చెప్పిన. ఎవరి ముందు? కానిస్టేబుల్ మన పోలీసుల ముందు కానిస్టేబుల్ ముందు. ఉమ్, చెప్తే ఆయన టక 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 రాసిండు. అయితే ఆయన ఒక్కడేగా గొడవ, ఆయన ఒక్కడే సార్ గొడవ, ఉమ్. ఎవరు లేరు. అది ఇప్పుడు కాదులే కానీ అప్పుడప్పుడు ఎప్పుడో నేనే నీకు ఎవరినైనా అనుమానం ఉందని అడిగిందా? అడిగిండు. ఆ, నీకు ఆయన వాడు తప్ప నీకు ఎవరి దగ్గర అనుమానం ఉందా అని చెప్పి. వాడంటే ఎవరు? వాడంతా గంగరాజే. గంగరాజు. గంగరాజు తప్ప ఎవరి దగ్గర మళ్ళా అనుమానం ఉందా అని చెప్పి. ఉమ్, అలాంటి ఇక్కడ ఎవరు లేదు సార్, ఉమ్. ఆయన ఒక్కడే తప్ప ఎవరు లేదు అని అడిగి. నువ్వు అంటే గంగరాజు తప్ప నాకు ఎవడు అనుమానం లేదని నువ్వు అన్నావు. అనుమానం లేదు సార్, ఉమ్. ఆయన ఒక్కడే కానీ శత్రులాగా ఉన్నాడు, ఉమ్, కానీ ఆయనే నాకు కొద్దిగా ఇట్లా పెట్టినట్టు ఉన్నారు అన్నట్టు చెప్పిన. చెప్తే రాసి తీసుకుపోయారు. ఉమ్, ఓకే, నువ్వు బండి నువ్వు తీసుకొని రా స్టేషన్ కాడికి అందరు రండి అని చెప్పారు. బండి పట్టుకొని స్టేషన్ కి రమ్మన్నాడు. స్టేషన్ కాడికి బండి పట్టుకొని నేను పోయినా, అందరు పోయినా, ఊరంతా మొత్తం అందరు రాండ్రా అని చెప్తే అందరు పోయినా. ఉమ్, ఎన్ని రోజులు తిప్పారు సార్ అక్కడ? 3 రోజులు. 3 రోజులు తిప్పాలంటే మామూలు తిప్పాలి. 3 రోజులు పొద్దున ఎప్పుడు పోయేది? 3 రోజులు పొద్దున 9 గంటల లోపల 8 గంటల లోపల అక్కడ కూకోబెట్టారు పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ ఏసఐ చెప్పింది 8 గంటల లోపల రాకపోతే మీకు ఉంటది, మామూలుగా ఉండదు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు కాబట్టి ఆ ఛత్తీస్గఢ్ నుంచి పోతారు, ఇలాంటి పనులు చేసేటోళ్ళు అని బెదిరి. అలాంటి ఏం సార్ ఇలాంటి బెదిరిస్తున్నా దొరకాలని మేము ఫోన్ చేసి దొరకబెట్టాలని, ఇక మళ్ళీ మాకే భయపడతారు ఏం సార్ అన్నట్టు కూడా చెప్పిన. అప్పుడు కూడా మాకే భయపెట్టేటట్టు చెప్తారు కదా సార్. నేను కంప్లైంట్ పెడితే నన్నే భయపెడతాను సార్, మరి మీరు దొరకబెడతారని కదా సార్ ఫోన్ చేసినాము, మీరు దొరకబెట్టకుండా మరి మాకే భయపెడుతున్నారు ఏంటి సార్? అందరు పిల్లలు అంటే వాడు ఎవడో పట్టుకోకుండా దొరకబట్టకుండా నువ్వు నన్నే బేరితేనే అన్న అంటే మరి అట్లా కాదురా మీరు రావాలి అందరు అంటే 3 రోజులు తిప్పారు. 3 రోజులు పొద్దున పోయి ఎప్పుడు వచ్చేది? నైట్ 8 ఒక చీకటి పడేది, 6 గంటల లోపల పంపేది. 6 పొద్దాకా అక్కడే ఉండేది అందరు ఊరంతా మొత్తము, ఆడవాళ్ళతో సహా మొగలతో సహా. మేము అక్కడ పోయి ఎవరు దొరకలేదు, ఆ టైంలో ఎవరు దొరకలేదు. అన్ని 3 రోజులు 2-3 కొట్టారు. మీకు మీ తరపున మాట్లాడడానికి ఒక రాజకీయ నాయకుడు గాని, ఒక క్రైస్తవ నాయకుడు గాని అసలు ఎవరైనా వచ్చారు అడిగి? అక్కడ మన క్రైస్తవులు మా దేవుడు నమ్మేటోడు కూడా ఎవరు రాలే, మేము కూడా చెప్పలే. పార్టీ వాళ్ళు కూడా రాలే. పార్టీ వారు ఉన్నారు కానీ మాకంత పార్టీ వాళ్ళు కూడా తెలియదు. మాకంత తెలియకి మేమే అట్లా కష్టపడా మీకు మీరే ఇక ఉన్నాం. ఎవరన్నా కొట్టిరా మీ దాంట్లో? ఎవరన్నా? మా దాంట్లో 2 కొట్టారు. ఎవరు? ఏం పేరు? జోగయ్య, దేవయ్యకి. జోగయ్య ఏది గట్టిగా హైట్ ఉంటాడు, ఆయన కొట్టిరా? ఆయన కొట్టిరు. ఇంకొకటి దేవయ్యకి. దేవయ్య కొట్టి వీళ్ళిద్దరిని కొట్టిరా పోలీసు వాళ్ళు? ఓకే. అప్పుడు కొట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇప్పుడు నీ బండిలో బాంబులు పెట్టిరు, నిన్ను చంపాలనుకుని నీ బండిలో బాంబులు పెట్టారు. పోలీసు వాళ్ళకు 100కి డయల్ చేసి ఫోన్ చేసినావు. ఫోన్ చేస్తే కొన్ని గంటల తర్వాత బాగా లేట్ చేసి వచ్చి సరే కానిస్టేబుల్ అని పంపిస్తే వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు. తర్వాత బండి పట్టుకొని రా అంటే ఊరు మొత్తం పోయారు. పొద్దున మీరు మీ బండ్ల బాంబులు పెట్టారు, మీరు కంప్లైంట్ ఇస్తే ఊరు మొత్తాన్ని పిలిచి పొద్దున వెళ్ళి సాయంత్రం దాకా ఉంచారు, కూర్చోబెట్టారు 3 రోజులు. కొట్టి మా కాక మళ్ళా మీ దాంట్లో బాంబులు పెట్టింది కాక పోలీసు వాళ్ళు మళ్ళీ మీ దాంట్లో మనుషుల్ని 2 కొట్టారు. కొట్టి అట్లా ఉంచారు, మళ్ళీ పంపారు సార్. ఆ రోజు కొట్టారు, మళ్ళీ 3వ రోజు అయిపోయింది. 3వ రోజుకు కొట్టారు. కొట్టి నా మనుషులకే 3వ రోజు కొట్టి పంపించారు. మళ్ళీ రేపు పొద్దున్న రండి రా అని చెప్పారు. పొద్దున్న రావటం చెప్పారు. చెప్పి మళ్ళా మాకు ఇద్దరు పిలిచారు. పిలిచి రమేష్ ఏంటి సార్ మరి ఎవరు దొరకకపోతే మీ ఇద్దరులోనే ఉంటది, నేరస్తుడు ఎవడో దొరకకపోతే నీ బండ్ల బాంబులు ఎవడు పెట్టిండో దొరకకపోతే మీ ఇద్దరులోనే ఉంటది. గంగరాజు నువ్వు తప్ప ఎవరు చెయ్యరు ఈ నేరము. గంగరాజు గారు నువ్వు కానీ చేసి ఉండాలి. లేకపోతే మీరు ఒకవేళ ఒప్పుకోవాలంటే మీరు ఒప్పుకోవడం తప్పది అని చెప్పారు. అప్పుడు కూడా చెప్పిన నేను, కాదు సార్ నేను నా బండికి నేనే పెట్టుకొని నేనే చావాలనుకుంటాను సార్, ఎవరో పెట్టిండు మీరు సార్ వాళ్ళు దొరకబెడతారని చెప్పి మీకు ఫోన్ చేసిన తప్పు,
మరి ఇంక మా మీద ఇప్పుడు నా బండ్లో బాంబులు పెడితే దొరకబడతారేమో వాడు ఎవడో దొంగని అనేసి నేను మీకు కంప్లైంట్ ఇచ్చి ఫోన్ చేసిన అన్ని ఉన్నావా నేనండి ఎస్ఐ తోటి ఎస్ఐతో చెప్తే అట్లా కాదుగా, మరి ఒకవేళ ఊరు లేచిపోతుంది అప్పుడు ఏం చేస్తారు రమేష్? ఇప్పుడు 60 కుటుంబాలు అంటున్నావు, 60 కుటుంబాలు, 60 అంతమంది ఊరు, మరి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు కూలి చేయటానిగా, మంచిగా బతకాలనిగా. మరి ఈ కేసు 100 కాల్ చేశారు, ఎవరు దొరకపోతే మీరు పోవటమిగా. మరి ఎవరు దొరకకపోతే నిన్నే ఎవరు దొరకకపోతే నువ్వు పోవాలిగా. నీ కుటుంబాలు అంటున్నావుగా, 60 కుటుంబాలు ఆగమవుతారుగా. అది నీ ఊరు, నా ఊరు అని నువ్వు ఒప్పుకో, నీ ఊరు ఉంటది, నీ ఊరు బాగుపడుతుంది. లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి పోలీసులు పిలిచి మొత్తం లేపేస్తాం. ఎందుకు సార్ లేపేస్తారు? అసలు మీకు అసలు ఇక్కడ కాదురా కదరా, అటు ఛత్తీస్గఢ్ మీది అసలు ఇక్కడ కాదుగా. కాదు సార్, బతకటానికి ఇక్కడ వచ్చారు. నేను ఇప్పటికి దేవుడు నమ్ముకుంటే అందరు మారవాలని, తాగబోతాడు మారవాలని ఉన్నా సార్. ఏంట్రా దేవుడు అంతా ఊరికి దేవుడు గాని ఇది కేసు నువ్వు ఒప్పుకోవటం తప్ప, నీ ఇంటికాడ దొరికింది కాబట్టి నువ్వు ఒప్పుకో తప్ప, ఎవరు దొరకకపోతే నువ్వే పోవటం. 60 మందిని ఎందుకు బలి చేస్తావురా, నువ్వు ఒక్కడే నేరాన్ని ఒప్పుకోరా అనేసి బలవంతంగా మనోడితోటి నేరం ఒప్పించాడు ఎస్ఐ గారు. ఎవరు? ఏనుకూరు ఎస్ఐ గారు. ఏం పేరు? అని పేరు రఫియా ఏందో సార్ మనకు. ఆయన ఇప్పుడు బాంబులు అయితే దొరికినాయి, నువ్వైతే 100 ఫోన్ చేసినావు, మా ఊళ్ళో అయితే తీసుకొని వచ్చారు. పెడితే ఆ గంగరాజు గారన్నా పెట్టాలి, నీకు ఎవరి మీద అనుమానం ఉందిరా రమేష్ అనేసి మన రమేష్ని అడిగాడు. ఎవరు? ఎస్ఐ గారు. అడిగితే ఏం చెప్పిండు? సార్ నాకు ఊర్లో అందరు నేను చెప్పిన మాట వింటారు సార్, నాకు గంగరాజు గారి మీదనే అనుమానం ఉంది సార్ అని. అంటే గంగరాజుని పిలిస్తే గంగరాజు నాకు తెలియదని చెప్పిండు. చెప్తే ఏం చేసిండు ఎస్ఐ గారు? పెడితే గంగరాజు గారన్నా పెట్టాలా, లేకపోతే నువ్వన్నా పెట్టాలా? మీ ఇద్దరు ఎవరు కాకుండా ఎట్టుంటదిరా? అదేదో ఊర్లో 60 మంది ఉన్నారు, 60 మందిని నేను చికా చేయడం కంటే ఈ నేరాన్ని నువ్వే ఒప్పుకోరా రమేష్ అనేసి రమేష్ కంప్లైంట్ ఇచ్చినోడి మీద చర్య తీసుకోలేదు. కానీ ఒక మాటలే గంగరాజుని కొట్టిండే ఏమన్నా? కొట్టలేదు ఎస్ఐ గారు. కొట్టలే. గంగరాజును మాత్రం, అంటే ఎవరు గంగరాజు అంటే రమేష్ కి అనుమానం ఉన్న వ్యక్తి, ఈడే పెట్టుంటాడు నా బండిలో బాంబులు అని చెప్పిన వ్యక్తిని మాత్రం ఎస్ఐ గారు ఒక దెబ్బ కొట్టలేదు, ఒక తిట్టు తిట్టలేదు, బ్రహ్మాండంగా చూసుకున్నాడు. కానీ రమేష్ తరపున పోయిన జోగయ్య అనే వ్యక్తిని మరియు దేవా అనే వ్యక్తిని మాత్రం కొట్టడం జరిగింది. ఎవరి వ్యక్తులు? వాళ్ళు రమేష్ వ్యక్తులు. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? 100కి డైల్ చేసి రమేష్. ఏమని డైల్ చేసిండు రమేష్? నా బాంబులు, నా బైక్ లో బాంబులు కనిపిస్తున్నాయి, ఎవరో కనిపెట్టండి సార్, ఎవరో చూడండి అనేసి కంప్లైంట్ ఇచ్చిండు. ఎస్ఐ గారు ఏమంటాడు? పెడితే గంగరాజు గారన్న పెట్టాలి, లేకపోతే నువ్వన్నా పెట్టాలి, మీ ఇద్దరిట్లో ఎవరో ఒకటి పెట్టాలి. కాబట్టి గంగరాజుని ఏమనలేదు, వదిలేస్తానా, ఈ నేరం ఊరు 60 మంది మీద నేను వేయలేను కానీ ఈ నేరాన్ని నువ్వే ఒప్పుకోరా రమేష్ అనేసి రమేష్ ని బలవంతం చేసిండు. అంతేనా రమేష్? అంతేనే సార్. చెప్పు, ఇంకా చెప్పు. అట్లా చేసి 3 రోజుల నుంచి మళ్ళీ ఒక రోజు తెచ్చి మళ్ళీ 3 రోజులు ఉంచిండా? మళ్ళా 3 రోజులు ఉంచారు సార్ నాకు. 3 రోజుల నుంచి మళ్ళా ఆ రోజు కాకుండా సాయంత్రం పూట ఖమ్మం సబ్ జైల్లో తీసుకొని వచ్చారు. ఖమ్మం సబ్ జైలు ఆ రోజు సాయంత్రం 3 రోజు సాయంత్రం. ఏమనంటే మధ్యలో మళ్ళా ఆ బాంబు కూడా అక్కడ దొరికేటట్టు కాదు, సాయంత్రం పూట ఏం చేశారంటే కథ మార్చారు. ఇంటికాడ బాంబు దొరకట్లేదు, ఈయన రామేష్ ఇటు నుంచి బాంబులు తీసుకొని వచ్చేటప్పుడు ఈ మధ్యలో రోడ్డు మీద దొరికారు అన్నట్టు మధ్యలో దారిలో బండి పెట్టుకొని నాకు నీళ్ళ పెట్టుకొని అందులో ఫోటోలు లాగారు. ఇది ప్రజలరా, ఇది కథ. ఇప్పుడు ఏందో అర్థమైందా మీకు? రమేష్ కథ మొత్తం మార్చేసిండు ఎస్ఐ గారు. నిర్దాక్షిణంగా కథను ఉన్నట్టే మార్చేసిండు. ఇంటికొచ్చి పోలీసు వాళ్ళు బాంబులు తీసుకొని పోయారు. అది ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఎప్పుడో వచ్చి తీసుకొని పోయారు పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్, అది ఎస్ఐ కాదు. తీసుకొని పోతే బండి వేసుకొని పోలీస్ స్టేషన్కి రారా రమేష్ అని ఊరోళ్ళని కూడా రమ్మంటే అందరు కలిసిపోయారు. పోతే ఆడ ఉదయం తీసుకపోతే సాయంత్రం దాకా కూర్చోబెట్టి 3 రోజులు టైం పాస్ చేసిండు. కానీ కంప్లైంట్ మాత్రం ఏం రాసిండు? కంప్లైంట్ లో 60 మంది మీద ఊరోళ్ళని ఎందుకు బలి చేస్తావురా రమేష్, నువ్వు గంగరాజు గారు కానీ నువ్వు కానీ ఇంతవరానికి గంగరాజు మీద చర్యలు తీసుకోకుండా ఈతలు పోయిన వాళ్ళని కొట్టి ఏం చేసిండంటే, చివరికి మేము తనిఖీ చేస్తా ఉంటే, మా పోలీసు బృందం తనిఖీలు చేస్తా ఉంటే ఆ తనిఖీలో ఒక ప్లేసులో బైక్ లో బాంబులు పెట్టుకొని వస్తా ఉంటే మేము పట్టుకున్నాం అనేసి ఎస్ఐ గారు తన కంప్లైంట్ కేసు రాసి కేసు కట్టి
మనోడిని జైలు పంపించిండు. ఎక్కడ మాకు తనిఖీ చేస్తా ఉంటే దొరికిండు. మేము తనిఖీ చేస్తా ఉంటే ఈ పర్సన్ కురసం రమేష్ అనే పర్సన్ మాకు దొరికిండు అనేసి చాకచక్యంగా ఎస్ఐ గారు కేసు ఫైల్ చేసిండు. ఎందుకు ఫైల్ చేసిండయ్యా అంటే ఈయన కోసం పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు పోలేదు. 3 రోజులు చూసిండు సిఐ గారు ఎవడన్నా వత్తడేమని. మన క్రైస్తవ్యం నుంచి పెద్ద నాయకులు ఎవడు పోలేదు, ఎందుకంటే మనకు తెలియదు. రాజకీయ నాయకులు ఎవడన్నా పోతాడా చూద్దాం అనుకున్నాడు ఎస్ఐ గారు. ఎవడు పోలేదు రాజకీయ నాయకులు సపోర్ట్ గా. ఉద్యమ నాయకులు ఎవడన్నా పోతాడా, ఎవడు పోలేదు అసలు. రమేష్కి వస్తారు, రమేష్ ఊరోళ్ళు, రమేష్ తప్ప అక్కడ ఎవడు లేడు థర్డ్ పర్సన్. కాబట్టి రమేష్ కోసం ఎవడు రాత్తలేడు, ఇది పిచ్చోడు అనుకొని కథ మొత్తం అన్ని తిరగల రాసి కంప్లైంట్ పెట్టింది ఆయన్నే జైలుకి పంపించి, ఎవడి మీద అనుమానం ఉందో చెప్పరా అంటే వాని పేరు చెప్తే వాడిని కూడా ఏం చేయకుండా ఈయన పక్కన పోయిన వాళ్ళనే ఫుల్ కొట్టి ఈయననే జైలుకి పంపించిండు. చివరికి ఆ కేసు ఏంది, ఇంటికాడున్న బాంబుల కథ 100కి డయల్ చేసి రమ్మన్న కథని మార్చి మాకు మధ్య మార్గంలో తనిఖీ చేస్తా ఉంటే దొరికిండు అనేసి కేసు కట్టిండు, జైలుకి పంపించిండు 62 రోజులు. ఇది ఎస్ఐ గారు, ఏనుకూరు ఎస్ఐ గారు రఫీ గారు చేసిన కథ. ఆయన పేరు రఫీ అనుకుంటాను నేనైతే. తర్వాత జైలు పోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పు. అప్పుడు కూడా తీసుకెళ్లేటప్పుడు ఏం చెప్పారట సార్, ఓకేరా నీకేం భయం కాదు, భయపడకు, కానీ నీ ఊరు మంచి కోసంగా పోతున్నావు, కానీ బేలు తొందరగా 1 వారం రోజులు బేలు వస్తుంది, బేలు పెట్టుకొని నువ్వు బయటకు వస్తావు అని చెప్పింది. ఈ ఒక్క కేసు మీదే, బాంబుల కేసు వల్లే అన్నట్టు పెట్టారు. కాదు సార్, నువ్వు రోడ్డు మీద పెట్టినావు, ఇప్పుడు బాంబులకి జైలుకి పంపుతున్నావు, కానీ తొందరగా బేలు వస్తుంది అంటున్నావు. ఇంటికాడున్న బాంబులు రోడ్డు మీద పెట్టినావు, మళ్ళీ జైలు పంపిస్తున్నావు, మరి బేలు ఏమో తొందరగా వస్తా అంటున్నావు. మరి నిజమే సార్ అంటే నిజమే, తొందరగా వస్తుంది బేలు. వారం రోజుల తర్వాతనే బేలు వస్తుంది, బయటకు వస్తావు, నీకేం భయపడకు, వారం రోజులు వస్తారా, భయపడకు అని చెప్పి తీసుకొని వస్తారు. ఖమ్మం కోర్టులో ఆధారపరిచారు. అక్కడ కాగితాలు ఇచ్చి సాయంత్రం పూట అక్కడ సబ్ జైలు మీద వేసి వచ్చారు, జైలు పంపారు. నేను నిజమే వాళ్ళు వచ్చినట్టు వస్తుందేమో అనుకున్నా. వారం రోజులు రాలే. అయితంది అలాగే మా భార్య కానీ పిల్లలు కానీ ఏడవటం మొదలు పెట్టారు. మేము కూలీ చేసుకొని బతికేటాం పరిస్థితి అయితే, కానీ ఏం లేదు మాకు అక్కడ భూమి లేదు, ఏం లేదు. ఇప్పటికే రైతుల దగ్గర కూలీ చేసుకొని బతికేటాం సార్. మేము కూలీ చేసేది కూలి ఒక రోజుకి 300 అదే 300కి రోజుకి 300 ఇస్తేనే మాకు గడుతుంది, లేకపోతే గడవది. అవి కూడా కూరచామని ఎక్కువ రేటు, అవి ఒక 200-300 ఒక రోజు ఇవాళ పని చేసినాయి, రేపు మళ్ళా బతికేది అన్నట్టు. ఒక్క ఉల్లిగడ్డ 2 పూటల తాళంకి పనికి వస్తుంది. అలాంటే మా పేద బతుకు, పేద చున్నా మా ఇది. అసలు మేము పేద డబ్బు ఉండేటం కాదు, ధనవంతుడు కాదు, వేరే వాళ్ళ దగ్గర పని చేసుకుని బతికేయటం. మాకు ఇలాంటి వాడుకు బాంబుల కేసు వల్ల బేలు తొందరగా వస్తుంది, బయటికి వస్తుంది అని చెప్పి మున్సి ఇన్ని రోజులు ఒక 3 రోజులు మొత్తం 63 రోజులు అలా ఉంచారు బేలు రాకపోతే. అక్కడ లోపల నుంచి ఏం చేశారు మన సారోలు, ఎస్ఐ సార్ మళ్ళీ మా ఊరికి పోయిండు. నేను లోన్ ఉన్నా, జైల్లో ఉన్నా. మా ఊరు పోయిండు కారు వేసుకొని. అది కూడా ఫోన్ చేస్తే మా వాళ్ళు చెప్పారు. వస్తే అక్కడ పోయి కాదురా కానీ మీరు బతికితే మంచిగా బతుకుండే, పోతే మంచిగా పోండి. అయితే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, కానీ బతికితే మంచిగా బతుకుండి. నక్సలైట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఇలాంటి ఏదేదో నాటకాలు సోదము ఇలాంటి ఆడుకుంటే మాత్రం నేను మంచోడు కాదు. లేకపోతే అలాగే రమేష్ చేసిండు. ఏం చేసిండు రమేష్, తన వాడికి తనకే బాంబులు పెట్టి నాటకం ఆడి జైలుకు పోయిండు. రమేష్ బాంబులు పెట్టుకొని నాటకం ఆడి జైలుకు పోయిండు. రమేష్ చేసింది మంచోడా? మంచోడా? నక్సలైట్ పని చేసిండట. రకరకాల కేసుల మీద కేసులు వేసాడు. తర్వాత ఈ ఒక్క కేసు కాకుండా ఎక్కడి నుంచి వచ్చి నేను అసలు ఎక్కడి నుంచి నేను వీడికి వెంకటాపుర ఎన్కూరు మండలంలో వచ్చినా ఆ సార్కి తెలుసో తెలియదు, కానీ నాకు పల్లనూరులో ఉన్నారు. పల్లనూరు నుంచి ఇక్కడ వచ్చిండు, ఇక్కడ వచ్చి దాగుకున్నాడు, నక్సలైట్ పని చేశారు అన్నట్టు. నాకు పైన ఏమో 4 కేసుల పైన వేసారు. ఈ బాంబు కేసు మీద, బాంబు కేసు కాక మళ్ళీ వేసారు. మళ్ళీ ఇంకా 4 కేసులు, నక్సలైట్ కేసు అన్ని, ఏదో గొడవల కేసు ఏదో ఉన్నాయి, ఏదో మళ్ళీ మర్డర్ కేసు అన్ని రకరకాల కేసులు వేసి నాకు
60 మర్డర్ రోజులు. కేసులు, నక్సలైట్ కేసులు, కేసులు, బాంబు కేసులు, బాంబు కేసులు, ఉమ్. గొడవల కేసు మళ్ళా గొడవల కేసులు. ఈ కేసులు అది అడుగుతున్నా నేను అసలు చేసిన సార్ ఈ కేసులు అవి గ్రూప్ ఏది ఎవరు చూసిండు ప్రూఫ్ ఏది? గ్రూప్ ఏది చూసిండు ఎవరు నేను చేసింది ఏది నాకుంది భార్య ఇప్పుడు ఒకటి అబ్బాయి అమ్మాయి పుట్టింది అంత ముందు భార్య ఉంది అది చనిపోయింది దాని కూడా అది ఒకవేళ నువ్వు నిజం చూసినవి అయితే ఆ భార్య గురించి కూడా చెప్పు సార్ చెప్పారా నీకు ఏం తెలియదా? ఎట్లా పెడతావు కేసులు? చెప్పు సార్ తను ఒకవేళ నీకు ముందే కూడా చెప్పిన నా భార్య ఇట్లా అయింది హాస్పిటల్లో చనిపోయింది ఆ భార్యకి కూడా 30,000 దాకా ఖర్చు చేసిన బతకలేదు అది అసలు బక్కది అప్పుడులో 2003లో అది గుడుంబ తాగేది నా భార్య నేను చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నా అది అట్లా చనిపోయింది చనిపోయింది. కాబట్టి నేను అదొకటి కేసు ఉంది అది అయిపోయింది కొట్టుడు కూడా అయింది సార్ అని ఆ సార్ కూడా చెప్పిన అదొకటి మళ్ళీ పెట్టారు ఆ కేసులోనే ఆ కేసు అట్లా పెట్టి నాకు ఇప్పుడు వరకు అక్కడ లోపల ఉన్నారు నా పిల్లలు ఏమైనా మళ్ళా ఊరికి పోయిండు మా ఊరికి పోయి అమ్మాయి నీ రామేష్కు బేల్ రాదు ఎవరు ఎస్ఐ అంటాడు? ఏసై అంటాడు మీ ఊరు పోయి? మా ఊరు పోయి ఉమ్. రామేష్కు బేల్ రాదు ఉమ్, నువ్వు నీ బతుకు నువ్వు బతుకు ఉమ్. బేల్ వస్తదిలే గాని నేనైతే బేల్ ఇయ్యను బెయిల్ రప్పాను. రప్పయ్యాను బెయిల్ రాకుండా చేస్తా. బేల్ అసలు రాకుండా చేస్తాను మీ ఆయనకు బేల్ రాదు మరి నువ్వు ఏదో కూలి చేసే మనిషిని కూలి చేసుకొని బతుకు అంటే కాదు సార్ నా పిల్లలు ఉన్నారు నేను ఒక్కొండి ఎట్లా బతుకుతాను సార్ నేను కూలికి పోయి ఎండ వాన కూలి చేసుకొని బతికేటోను నాకు ఎక్కడి నుంచి తిండి వస్తుంది ఎక్కడి నుంచి బియ్యం వస్తుంది ఎవరు తెచ్చి పెడతారు అట్లా కలవది రామేష్ చేసింది చేన తప్పు రామేష్ చేసింది చేన గలతు అట్నుంచి వచ్చిండట అట్నుంచి చేన మోసం చేసుకొని వచ్చాడు తప్పు చేసుకొని వచ్చిండు నక్సలైట్ దగ్గర తిరిగారు ఎక్కడ నక్సలైట్ దగ్గర తిరిగినాను ఎక్కడ ఊరు ఏ ఊర్లో అది కూడా పూర్తిగా చెప్పాలి కదా సార్ ఇక్కడ వచ్చినాయి ఇప్పుడు 2004లో వచ్చినాయి ఇక్కడ ఎంట్కూరు మండలంలో ఖమ్మం జిల్లాలో నక్సలైట్ ఉన్నారా అది కూడా చెప్పమని అది కూడా చెప్పాలి కదా సార్ ఎక్కడ చేసిన మా ముత్తాతలో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నక్సల్ ఎక్కడ ఉన్నది కూడా వాళ్ళకి తెలుసు మాకు ఇలాంటి వాడుకు పేద రైతు కూలీ చేసుకొని బతికేటోడుకు నక్సల్ ఎక్కడ ఉన్నారు ఇద్దని వాళ్ళకు లాభము మాకేమో ఏం లేకుండా ఇట్లా చేశారు ఇప్పుడు మా పిల్లగాలు ఎన్నో రోజులు ఏడ్చింది ఆ తర్వాత బియ్యం లేకుండా ఏం లేకుండా అసలు అయింది ఆ పరిస్థితి అసలు బియ్యం కూరసామాన్ లేకుండా నా భార్య ఏమో బేలు రాదని చెప్పిండుగా సార్ అని 3 రోజులు ఏడ్చింది మూలకు కూకొని పిల్లలంతా ఏడవటం అన్నం లేకుండా తర్వాత పేరేంటి సార్ మీది ఆదల రవి ఒక బియ్యం మూట కూరసామాను నూనె పాకిళ్ళు అన్ని నా ఇంట్లో చేర్పించారు సార్ అప్పుడు చేర్పిస్తే మా పిల్లలకు నా భార్యకు సంతోషం వస్తే ఆ రోజు నుంచి అన్నం తినేట కొద్దిగా ధైర్యం చెప్పి వచ్చారు అలాగే దేవుడు మాటల ద్వారా బలపరిచి వచ్చారు ఆదల రవి గారు సారు మా ఊర్లోకి ఆయన కూడా బెస్ట్ ఎంతో కష్టపడి మాకు రోడ్ లేదు కరెంట్ లేదు ఏం లేకుండా ఊరు అంత మొత్తం పొక్కలు ఆ బండి ఆ కారు ఎట్లా తీసుకెళ్లారు తెలియదు నైట్ పోయి 12 గంటల నైట్ నా కోసం పోయి అక్కడ కూడా నా భార్యకు మంచిగా బలపరిచి మంచిగా బుద్ధి చెప్పి బియ్యం మూటలు ఒక కింట దాకా బియ్యం ఇచ్చి కూరగాయలు ఇచ్చి నూనె పాకిలు ఇచ్చి టమాటాలు ఇచ్చి ఆదర రవి సారు నాకు సాయం చేసిండు ఇప్పటికి నా భార్య చెప్తేనే ఉంటది సాయంత్రం పోయినా పొద్దునైనా ఎప్పుడైనా ఆదిలే రవి గారికి పేరు తలుచుకొని బతుకుతుంది ఆయన వల్ల నేను బయటికి ఉన్నాను సార్ లేకపోతే అక్కడే ఉండేటోనేమో నాకేం తెలియదు ఇప్పటికి పరిచర్య చెప్తున్నా మా వాళ్ళకు తాగబోతులకు మారవాలని తాగబోతులకి మార్చి అందరికి మార్చి తాగొద్దు దేవుడు నమ్మండి దేవుడు నమ్మకి చక్కగా బతుకుతారా ఎన్ని రోజులు ఇలా బతుకుతారు డబ్బు దొరక పరిస్థితి బియ్యం దొరక తిండి దొరక వేరే వాళ్ళ దగ్గర కూలికి పోయి ఎన్ని రోజులు బతుకుతున్నారా ఇలా ఇరుకుపోతామండి మంచి మాటలతోనే బలపరుస్తాను కానీ నాకైతే తప్పనేది ఏం కానిపించలే కానీ ఇలాంటి ఇంత ఇరుకులో ఉన్నాను సార్ దాన్ని బట్టి నేను చెప్పలేకపోతానా దాన్ని బట్టి ఏడిపోతుంది ఎన్నో జైల్లో లోపల ఉండి కూడా ఏడతాను అన్నం తిన్న బుద్ధి లేవు నరకంలో చూపెట్టిన అక్కడ నరకంలో ఉన్నా కానీ ఇప్పుడు కూడా ఇలాంటి కేసులు అంటే రకరకము చెప్తున్నారు సార్ అందుకే ఆదివారం కాకుండా శనివారం నా దగ్గర రండి ఇక్కడ పోలీస్ స్టేషన్ సంతకం పెట్టాలి సంతకం ఒకవేళ మిస్ అయితే జైలు నుంచి బయటకు వచ్చినాక ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ ఆధారపరకాలని చెప్పిండి ఎస్ఐ గారు ఇప్పుడు ఈ గంగరాజు అనేటోడు అసలు నీ మీద ఎందుకు కక్ష పెట్టుకున్నాడు రమేష్? అది చెప్తా సార్ గంగరాజు అనేటోడు దేనికి కక్ష పెట్టానంటే ఆయన హిందూ అంటే గుట్టలకి బండలకి చెట్లకి మొక్కేటోడు వాళ్ళేమో అక్కడ ఉండేటోడు కోయోడు వాళ్ళకు తెలియదు దేనికి తెలుసు వాళ్ళకంటే అట్లా మొక్కటం తినటం తాగటం వాళ్ళకి ఎక్కువ సంతోషం కానీ అట్లా తింటారు కానీ వాళ్ళకేమో ఏదో మంచిగా కలిసేటట్టు లేదు తినటం తాగటం
అంటే పిల్లలు మొగ్గులు ఆడోళ్ళు అంత మొత్తం తాగట మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ తాగుడే. తాగుడే. ఉమ్, కానీ దాన్ని బట్టి వాళ్ళకి సంతోషం అనేది అట్లా. ఉమ్, మేము కూడా అంత ముందు అట్లనే ఉన్నాము, మాకేం లేదు. కానీ కలవటాలే. కానీ ఇప్పుడు దేవుడిని నమ్మినాం కాబట్టి, కొద్దిగా నీతిగా ఉన్నాం కాబట్టి, దేవుడి వల్ల దేవుడి కృపను బట్టి నీతిగా ఉన్నాం కాబట్టి, వాళ్ళు ఏంటంటే మాకు చూసి వాళ్ళ కోపం వస్తుంది. దేనివల్ల కోపం వస్తుందంటే, ఏంట్రా ఈ మధ్యలో ఈ కొత్త కొత్త దేవుళ్ళు నమ్ముకుంటే వీళ్ళు ఇంత నీతిగా ఉంటున్నారు, మన మాటలు వినలేదు. వాళ్ళు చెప్పే మాటలు వింటాం కానీ మా దగ్గర మాట్లాడాలే, కోపంలోనే దూరం పోతారు. కానీ నీతిగా ఉంటున్నారు, మనకు చెప్పే మాటలు వినట్లేదు. వీళ్ళకి ఎట్లా చేయాలి, వీళ్ళకి ఏంటి పరిస్థితి, మనలాగే ఉండాలి, మనలాగే తాగాలి, మనలాగే తిరగాలి అన్నట్టు ఇందులో కోపాలు వస్తాయి. ఉమ్, ఈ దేవుడు నమ్మిన కాడ నుంచి చంపటము, గొడవలు, కోపాలు, వీళ్ళకి ఎట్లా చేద్దాము, మాటలతో ఇలా పని కాదు, ఎక్కడన్నా దాక్కొని ఏదైనా చేద్దామా, లేకపోతే ఏదైనా నైట్ ఏదైనా చేద్దామా అనే ఆలోచన బట్టి ఉంటారు. ఏదైనా సంపాదన కొట్టాలన్నా ఏదో ఒకటి చేయాలి మొత్తానికైతే. మొత్తం ఎందుకంటే చాలా మందిని దేవుళ్ళకి నడిపిస్తాడు, ఈడు కూడా దేవుడు బిడ్డ అయిపోయింది. ఎక్కడ దేవుళ్ళలో తీసుకొస్తాడు, మన దేవుళ్ళో మొక్కట్లే, మనతో తాగట్లే, తినట్లే, తిరగాలి. ఇందులో వస్తుంది. వీళ్ళకి ఎట్లా మార్చుకోవాలి. ఒకవేళ వీళ్ళు నీతిగా ఉంటే వీళ్ళంతా జనం ఆవైపోతాడు నాకు దొరకకుండా. ఒకవేళ వాడుకు నీతి మంద ఉండేటోడుకు వాడికి ఒక్కొక్కన చంపితే అటువంటి జనం నాకెళ్ళొస్తారు. అప్పుడు నేను మొత్తం మార్చేస్తా. ఇది ఎవరికి ఒక్కడికి చంపకుండా జరగదు, చంపాలి అన్నట్టు వాడి కోపం మీద నాకు ఇట్లా బాంబు పెట్టినట్టు వాడి దగ్గర ఉంది. ఖచ్చితంగా వాడే, కానీ వాడుకు వేయకుండా నాకేసారు, నేనే జైలు పంపించారు. ఇలాంటి గొడవలు జరుగుతాయి. దేనివల్ల మన దేవుడి గురించి, మా యేసు ప్రభు దేవుడి గురించి గొడవలు ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళకి చెప్పలేక నాలుగు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మా మీద నెట్టుతారు. ఏదైనా ఆలాలు ఒకవేళ తాగి గొడవలైన కేసులు కూడా మా మీద నెట్టుతారు. ఏదైతే తప్పులు ఉన్నా కూడా మా మీద నెట్టుతారు. దేనివల్ల మేము బలైపోతున్నాం. కానీ వాళ్ళకి మంచి మాటలతో బలపరిచినా, మంచి బుద్ధి చెప్పినా కొద్దిగా వినలే. దేనివల్ల సార్ ఇట్లా గొడవలు అవుతుంది? ఇప్పుడు మీ ఊళ్ళో రమేష్, నేను చూసిన మొత్తం కరెంట్ లేదు. అవును సార్. మీ ఊళ్ళో ఒక హాస్పిటల్ లేదు. మీ ఊళ్ళో నీళ్లు కూడా లేవు, కనీసం మోటార్ లేదు. కరెంట్ ఉంటే మోటార్ నీళ్ళు కరెంట్ లేదు సార్. నీళ్ళు లేవు, హాస్పిటల్ లేదు, ఒక దుకాణం లేదు, మెడికల్ షాప్ లేదు, తాగడానికి తాగులు లేదు, విద్య లేదు, పోరగాళ్ళు చదువుకోవడానికి చదువు లేదు. విద్య లేదు, వైద్యం లేదు, ఆరోగ్యం లేదు, ఏది లేదు. లైట్లు లేవు, కరెంటు లేదు. అసలు వాళ్ళ ఊరు మొత్తం చూసిరు మీరు. ఇంత ముందు వీడియోలు నేను పెట్టినా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చివరిలో పెడతా. ఆ ఊరు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రమేష్ నా దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం వీడియోలో చెప్పండి సార్, మా ఊర్లో ఒక బోర్ వేపియండి, తర్వాత దానికి ఒక మోటార్ పెట్టించండి, తర్వాత దానికి బోర్కి మోటార్ పెట్టించాలంటే మరి మా ఊర్లో కరెంట్ లేదు కాబట్టి ఇది మన ఏందది ఏమంటారు దాన్ని, సోలార్ మోటార్ పెట్టి సోలార్ కి కరెంట్ వచ్చేది చేసి కొంచెం మా ఊర్లోకి కొంచెం నీళ్ళు వచ్చే ప్రయత్నం చేయండి సార్ అని అన్నారు. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఇప్పుడున్న గొడవలకి, ఇప్పుడున్న జైలు వేసిన పరిస్థితికి, మనం ఇప్పుడు పెట్టిన లాయర్కి కొన్ని ఈ వీడియోలో చెప్పలేను కానీ పూర్తిగా కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే లాయర్ని మారుద్దామని చూస్తాం, ఎందుకంటే లాయర్ కొంచెం వేరే పరిస్థితిలో ఉంది. అదంతా చెప్పలేను ఇందులో, అది పర్సనల్. మీరు దగ్గరుండి ఎవరైనా నా పక్క నుండి అడిగితే చెప్పగలుగుతా. రమేష్ విషయంలో ఇంత ముందున్న లాయర్ని తీసేస్తాను, కొత్త లాయర్ని పెట్టబోతా ఉన్నాం. దానికి కూడా రమేష్ దగ్గర ఆర్థిక పరిస్థితులు బాగలేవు. మరి రమేష్ మాట్లాడు రమేష్. గణేష్ సార్, అందుకే లాయర్ కూడా అట్టో మన సార్ వల్ల నేను బయటికి వచ్చినా కాబట్టి లాయర్గా నా తరపున చూస్తే కొద్దిగా ఒక రకంగా కానొస్తున్నారు. మంచి కూడా కొద్దిగా మంచోడే, కానీ దాన్ని బట్టి కొద్దిగా నాకు లాయర్కి మార్చుకుంటే మంచిదని ఆలోచిస్తున్నా. దాన్ని బట్టి నా తరపున, మా పేద రైతు తరపున మాకు ఎవరు సాయం చేసేటట్టు లేరు. అందుకే మళ్ళీ లాయర్కి మార్చుకోవాలని, డబ్బులు ఎంతో అవుతాయి అన్నట్టు అట్లా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒక 60,000 దాకా ఖర్చు అయినాయి సార్. కానీ ఇప్పుడు పరిస్థితి మా కాడ ఇంటికాడ డబ్బులు లేకుండా
ఏం లేకుండా పరిస్థితి అయినా సార్. అందుకే ఈ లాయర్ ఉంటే ఏదన్నా మళ్ళా కేసులో ఇరికిచ్చి లోపల తోపుతారా? ఏదన్ని మా కోయలు మేమే మాట్లాడుతున్నాం. అలాంటి ఆలోచొచ్చింది. అందుకే సార్ దగ్గరొచ్చినాం. సార్ కూడా ఈ మాట చెప్పినా. ఇట్లా పరిస్థితి ఉంది సార్. ఒకవేళ ఈ లాయర్ గూడా కొద్దిగా ఆళ్ళ సంబంధించినోరు సార్. దాన్ని బట్టి నేను చెప్పలేకపోతున్నా. ఎట్టో అట్టో మీ దయ వల్ల మేము బయటికొచ్చినా, దేవుడి వల్ల బయటికొచ్చినా. ఒకవేళ ఏదన్నా కొద్దిగా చిన్న మిస్టేక్ అయితే ఒకవేళ లోపల దోసేటట్టున్నారు. అట్లా మాకు భయమొత్తంది సార్. గానీ అట్లని కాదులే గానీ మేమడుగుతున్నాం సార్ అన్నట్టు సార్‌కి గూడా అడిగినా. అందుకే ఈ పరిస్థితి లాయర్‌కి మార్చుకోవాలంటే డబ్బులు ఖర్చయితయా? ఏంటనేది మాకు గూడా భయంగుంది. డబ్బులు లేవు. అందుకే లాయర్‌కి ఎవరికన్నా మార్సుకుంటే నా పానం గూడా మంచిగుంటది. నా పిల్లలు గూడా అందరూ అందుకే అలాగే దేవుడిని నమ్మేటోడు కూడా సంతోషం పడతారు. అందుకే ఒకవేళ లాయర్ మారవకపోతే మళ్ళా లోపల పోయే పరిస్థితి ఉంటదా? లేకపోతే ఏంటనేది గూడా భయంగుంది సార్. అందుకే మాకు గూడా దయచేసి దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కరు సార్ మాకు తోడాసు ఏదో ఒకటి న్యాయం జేసుకోండి అని మేము మనస్ఫూర్తిగా అడుగుతున్నాను సార్. రమేష్ చెప్పేదేంటంటే చెప్పడానికి రావట్లేదు. తెలుగు సక్రమంగా రాదు. వాళ్ళూర్లో నీళ్లు లేవు. నీళ్ళకి ఒక బోరేయటానికి బోర్‌కి సోలార్ మోటార్ బిగించడానికి ఎవరైనా మన క్రైస్తవ్యంలో ఉన్నటువంటి సహాయం చేసేవారుంటే ముందుకొచ్చి ఈ డిస్‌ప్లేలో కనిపిస్తున్న నంబర్‌ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ఊరు చాలా దారుణాతి దారుణంగా ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఊరి పరిస్థితి పెడతాను. ఒక బోర్ వేయాలి. మోటార్ వేసి దానికి సోలార్ బిగించాలి. ఎందుకంటే వాళ్ళ ఊర్లో కరెంట్ సదుపాయం లేదు. తర్వాత వాళ్ళ ఊర్లో వైద్యం లేదు. మరి వైద్యానికి కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఏదో ఒక ప్రణాళిక చేయాలని అనుకుంటా ఉన్నాం. దాని తర్వాత విద్య లేదు. చిన్నపాటి పిల్లలకి అక్షర దీపం లాగానైనా కనీసం బైబుల్ చదువుకునే వరకైనా అక్షర దీపం లాంటి సదుపాయాన్ని ఒక ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం అలాగే నీటి వసతులు వీటితో పాటుగా మీరు స్పెషల్‌గా రమేష్ కోసం రమేష్ ఈ పూట చేసుకుంటే ఈ రోజుకే ఇందాకలా చెప్పాడుగా రోజుకు రూ. 300 ఉల్లిగడ్డలు కూడా రావట్లేదు మాకు. మా పరిస్థితి అలా ఉంది అనేసి అంటా ఉన్నాడు. మరి రమేష్‌కి ప్రతి శనివారం రోజు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి. దానికి ఖర్చులైతాయి. వాళ్ళు ఆర్థికంగా బాగాలేరు. దాని తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత జైలు పోకుండా ఉండాలని అంటే ఇప్పుడున్న లాయర్‌ని కొన్ని అనివార్య కారణాల వల్ల మార్చి వేరే లాయర్‌ని పెట్టాలనుకుంటా ఉన్నాం. మరి ఆ లాయర్ గారికి కూడా డబ్బులు ఇవ్వాలి కాబట్టి దయచేసి రమేష్ కోసం ఆర్థికంగా ఈ కింద డిస్ప్లేలో కనిపించే నెంబర్‌కి మీరు ఫోన్‌పే, గూగుల్ పే చేసి రమేష్‌ని ఆదుకోండి. మన క్రైస్తవ బిడ్డ, నిరుపేద బిడ్డ, దళిత బిడ్డ, గిరిజన బిడ్డ, ఆదివాసి బిడ్డ, నోట్లో నాలుక లేని బిడ్డ, అమాయకపు బిడ్డని అన్యాయంగా క్రైస్తవ్యం కోసం పాటుపడుతున్నాడనేసి మరి ఇందాక చెప్పాడు. ఎవరెవరికో మొక్కుతున్నాం, తాగి తందనాలు ఆడుతా ఉన్నాం, అట్లాంటి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రమేష్ గాడు మాతోటి తిరగట్లేడు, తాగట్లేడు, డాన్సులు వేయట్లేడనే ఒక నెపంతో రమేష్ని జైలు పాలు చేశారు. తన బండిలోనే బాంబులు పెట్టారు. తననే జైలు పంపించిన సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం ఎన్నో విచ్చలవిడిగా ఖర్చులు పెడతా ఉంటాం. దేనికో పనికి మాలిన వాటికన్నిటికి ఖర్చు పెడతా ఉంటాం. మీ ఖర్చులో భాగంగా చిన్న ఖర్చు రమేష్ కోసం రమేష్ పరిస్థితిని మన క్రైస్తవ బిడ్డగా రమేష్ పరిస్థితిని ఊరు పరిస్థితిని మార్చడానికి మరి ఆ ఊరు పరిస్థితులు అని చెప్పాను కాబట్టి ఎవరైనా మీలో ముందుకొచ్చి రమేష్కి సహకరించండి. రమేష్ పరిస్థితి బాగలేదు. మరి రమేష్కి మీరందరూ ఆర్థికంగా సహకరించాలని కోరుకుంటూ జైల్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు పాపం రమేష్. బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు బాగలేవు. నేనే ఆర్థికంగా సహాయం చేశాను. మరి మీరందరూ ముందుకొచ్చి రమేష్కి ఆర్థికంగా సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. నేను మీ ఆదల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్. వందనాలు. సిలువ పైన
చూప మరణమాయను 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 సిలువపైన ప్రేమ చూప మరణమాయను 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 దురిత జనుల దోషం పాప భువికి తెంచి ప్రేమ నిస్సిని వీడి కాంతి నిల్వ వెలుగు నింపి ప్రేమ క్షమను సంగ కఠిన నరుల శ్రమ సహించి ప్రేమ విశ్వమంత ముక్తి నుంద దానమాయి ప్రేమ పరిశుద్ధతను నీకు నిల్వ పాపమాయను పరమపురము నీవు చేర మార్గమాయను 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 సిలువపైన ప్రేమ చూప మరణమాయను 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 లోక పాప భారం మోయా బలిగా మారే ప్రేమ దోష శిక్ష తావరించి రక్తమూర్చే ప్రేమ శాంతి రక్ష మనకు నీయా శిక్ష నుండి ప్రేమ
చూప మరణమాయను 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 సిలువపైన ప్రేమ చూప మరణమాయను